హలో విజ్ఞాన్ గారు. హలో అండి. తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్లీ ఏమైనా జరిగితే చివరిగా ఈ మాటలు చెప్పాడు అని అంటారు. ఒకవేళ ఏదైనా మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా కొంత మాట వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అవి కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు తారక రత్న గారు ఉన్న రోజుల్లో కొన్ని కోరికలు ఉంటాయి. నేను ఇలా చేయాలి, అలా చేయి, అవే వాళ్ళ కోరికలు సిద్ధాంతాలు కూడా అవుతాయి. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కానీ ఆయన్ని ప్రేమించేవారు కానీ ఆయన చివరి కోరికలు తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే తారక రత్న గారికి కూడా కొన్ని చివరి కోరికలు ఉన్నాయి. సో దాన్ని బాలయ్య గారే తీర్చాల్సింది అని కూడా మనం కొన్ని వింటున్నాం. ఏంటా చివరి కోరికలు? బాలకృష్ణ గారు తీర్చారా, తీర్చబోతున్నారా, తీర్చగలుగుతారా? లేదు, యాక్చువల్లీ ఆ చివరి కోరిక ఏంటంటే బాలయ్య గారితో నటించాలని చెప్పి ఆయనకు ఒక కోరిక ఉండేది. నాట్ ఓన్లీ బాలయ్య గారు, ఇంకో కోరిక ఉండేది. ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ ఆయన ముగ్గురిని కలిపి ఒక సినిమా ఉంటే బాగుండని ఒక కోరిక వచ్చి ఎప్పుడున్నారంటే జైలు అవకాశ టైంలో ఆయనకి ఊరికి సరదాగా అన్నాడు అనమాట. ముగ్గురు తారకులు బాగా చేశారు. అప్పట్లో మా తాతగారు కూడా 5 పాత్రలు వేశారు. అండ్ మేము ముగ్గురు అన్నదమ్ములం కలిసి నటిస్తే బాగుంటుంది, నాకు చూడాలని ఉందని చెప్పి సో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సరే అదొకటి వదిలేస్తే బాలకృష్ణ గారి సినిమాలో కూడా నటించాలని ఉందని నాకు అనిపించింది. ఆ కోరిక ఏదైతే ఉందో తెర రూపం దాల్చడానికి కూడా సిద్ధమైంది. ఇంకా విషయం చెప్పాలంటే ఎక్కడి దాకా వచ్చిందంటే అనిల్ రావిపూడి గారు ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణ గారు 108 మూవీకి ఒక వెరైటీ విలన్ కావాలి అనుకొని ఈయన అంటే మనవాడు ఉన్నాడు కదా, విలన్గా బాగా చేస్తున్నాడు అని చెప్పి సజెస్ట్ చేస్తే ఆయన్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు ఆ గడ్డం లుక్ ఉందా, చాలా బాగుంది కదా, ఆ లుక్ని ఆ సినిమాకి విలన్ కోసమే రెడీ చేసుకున్నాడంట నీట్గా. వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్లో ఆయన ఆ గడ్డం లుక్ అదంతా. ఆయన రీసెంట్ పిక్స్ చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉన్నారు ఆయన. ఒక దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్లో హెయిర్ కట్ లేకపోతే బియర్డ్, కొన్ని దగ్గర అయితే చాలా అందంగా, అంటే మంచి విలన్గా. అంటే మేబీ హీరోగా అతన్ని జనాలు యాక్సెప్ట్ చేయలేదేమో, వదిలేద్దాం. నటుడిగా అయితే ఎవరు దూరం పెట్టలేదు కదా. సరే హీరోగా అంటే అమ్మాయి ఒక టైప్ ఆఫ్ జోనర్గా చూడలేదేమో. S5 అనే దాంట్లో కూడా చేశాడు ఆయన కొత్తగా ఒక లుక్ అనేది ఇచ్చుకొని. నైనాస్లో కూడా వెబ్ సిరీస్లో చాలా మంచి పాత్ర, అది మంచి మార్కులు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి అలా గడ్డాన్ని పెంచుకొని ఒక మంచి లుక్ ఇచ్చుకొని అరే భలే ఉన్నాడే విలన్ లాగా అనిపించింది. అయితే నవ్వుతున్నాడు కాబట్టి మనకు ఆ విలన్ లుక్లు తెలియలా, ఆ గడ్డంలో ఆ ఫోజులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అమరావతిలో ఆయన ఎలా క్రూరంగా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో ఇప్పుడు ఈ గడ్డానికి ఆ ఫేస్ని అతికించుకొని మనం ఊహించుకోవాలి అంతే. యాక్చువల్గా అమరావతి సినిమా టైంకి తారక రత్న గారు ఎంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు ఊహించలేదు, రైట్? ఏదో అప్పటికి పెద్ద సినిమాలు కూడా ఏం చేయలేదు, అంత పెద్ద ఆర్టిస్ట్ అని కూడా పేరు కూడా ఏం తెచ్చుకోలేదు. బట్ ఒక్కసారి అమరావతిలో విలన్గా విజృంభించేశారు ఆయన. ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారా ఈయనలో. అండ్ అది కూడా ఆ సినిమాలో కూడా ఇంటర్వెల్ వరకు ఆయన నటన ఎవరు చూడలే. అవును, మాస్కే కదా, అంతే కదా. ఆ మాస్క్ తీసిన తర్వాత ఫస్ట్ ఎప్పుడైతే అమ్మాయి వచ్చేసి ఇలా గన్ పెట్టేసి ఇలా తీస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక ఆ కళ్ళుతోనే అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మరి ఆయన ఆ మాస్క్లో. ఇనఫ్. సో అలాంటి మంచి ఆర్టిస్ట్ని ఒక మంచి విలన్కి చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకోవడం. ఆ తర్వాత నందమూరి గారు ఎప్పుడైతే ఇంకోటి జగపతి బాబు గారికి లైఫ్ లేని టైంలో ఆయన ఇంకా OLXలో ఫర్నిచర్ అమ్ముకునే స్టేజ్కి వచ్చినప్పుడు బోయపాటి గారి బాలయ్య గారి కాంబినేషన్లో విలన్గా ఆయన తీసుకురావడం జరిగింది. ఈరోజు జగపతి బాబు గారి పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. హీరోగా ఆయన లక్షలు తీసుకున్నారేమో, విలన్గా అయితే కోట్ల రెమ్యూనరేషన్. అవును, హీరోకి అయితే లక్షల్లోనే తెలిసినంత వరకు. అవును, ఆయన ఉన్న హీరోగా ఉన్నప్పుడు రోజులు కూడా రెమ్యూనరేషన్లు అంతే అలా ఉండేవి. సో ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాడు. మేబీ నా చేతుల మీదుగా ఇంకా నా కొడుకు హ్యాపీగా, నా బిడ్డ విలన్ అయిపోతే ఎంత హ్యాపీగా మంచి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. తర్వాత వెంటనే కళ్యాణ్ రామ్ సినిమాలో, అలాగే మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలో, అలా 3-4 సినిమా వీళ్ళవే పెద్దవి ఉంటాయి. తర్వాత ఇంకో 2-3 వీళ్ళకి తెలిసిన బోయపాటి గారు తీసే సినిమాలో, ఇంకెవరు తీసే సినిమాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్తో సినిమా అనుకున్నారు, బోయపాటి గారు తెలిసిన వాళ్ళేక అందులోనూ ఇలా డిఫరెంట్ విలన్లకు పెట్టిచ్చేస్తే అయిపోతుంది. కెరీర్ బాగా మలుపు తిరుగుద్ది కదా, ఇంకెక్కడో ఉంటాడు అనుకునే లోపు 108 సెట్స్ మీద ఉంది, ఆల్రెడీ షూట్ జరుగుతుంది.
షెడ్యూల్లోనే ఉంది. బాలకృష్ణ గారు ఆయన కలిసి నటించాల్సిన ఒక సినిమా ఏమైతేందంటే షూటింగ్ కొంచెం గ్యాప్ పెట్టండి అనే స్టేజ్కి వచ్చింది తారక రత్న గారి వల్ల, ఆయన హాస్పిటల్ ఉండడం వల్ల. అది కాస్త ఇప్పుడు ఆయన మరణ వార్త వినేసి ఎలా ఉందంటే ఇక అది చెప్పుకోలే, ఆయన కోరిక తీరకుండా పోయాడు. అండ్ అలాగే ఇంకో కోరిక ఉండేది, 2 కుటుంబాలు కలిస్తే చూడాలి అనే ఒక అందమైన కోరిక ఉండేది. ఇద్దరు ఫ్యామిలీలు మా ఆవిడని యాక్సెప్ట్ చేయాలి, మా నాన్నగారు కూడా మా ఆవిడని యాక్సెప్ట్ చేయాలి, నా కూతుర్ని ఎత్తుకోవాలి, నా పిల్లలతో ఆడుకోవాలి. ఈ వాతావరణం ఎప్పుడు వస్తుందో, కుటుంబం అంతా కలిసి ఒక పండగ చేసుకోవాలి, అది కూడా పోయింది. ఇంకా చెప్పాలంటే బర్త్డేకి 2-3 రోజుల ముందే ఇలా జరగడం ఎంత దారుణం అసలు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనే కోరుకుందాం, అంతమించి ఏం చేసుకోలేము మనం కూడా. అండ్ మంచి అంటే అందరి కన్నా కొంచెం సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. సెట్లో ఎవరినైనా ఏదో ఒక వరుసతో బాబాయను అన్నాను ఇలా వరుసతోనే ఆయన పిలుస్తారు. సో అంత పెద్ద మనసు కాబట్టే ఆల్రెడీ మ్యారీడ్ ఒక పాప ఉన్న ఆమెను పెద్దల్ని ఎదిరించి అంత ఉన్నతమైన కుటుంబంలో వ్యక్తి పెళ్లి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు కదా. కానీ ఇక విషయం ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఎవరో ఒక మనిషి పోతే మనం ఇలా మాట్లాడుకుంటాం, కానీ ఈయన గురించి నిజంగా మాట్లాడుకుంటారు. అవును, జనరల్ చాలా బయటకు ఇక్కడ చూస్తే ఎవరైనా మనిషి లేరు అంటే అయ్యో పాపం ఆయన అలా ఉండేవాళ్ళు ఇలా ఉండరు క్యాజువల్ చెప్తారు. కానీ తారక రత్న గారి జీవితానికి అది అతీతం. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నా లేకున్నా కొంచెం బతికే ఉండి ఇంకో చోటు ఉన్నా కూడా ఇలాగే మాట్లాడుకుంటారు. ఆయన చాలా మంచివాడు, జోవియల్, భలే ఉంటాడు, అందరితో కలిసిపోతాడు. ఇంతే. అండ్ ఆ పాదయాత్రకు కూడా 2 రోజుల ముందే అనుకున్నాడు, 48 hours బిఫోర్ డెసిషన్ తీసుకోవడం. ఆ డెసిషన్ తీసుకోవాలని ఆయనకి ఎందుకు అనిపించిందో అదే. యాక్చువల్గా అంత క్రౌడ్ లేకుండా సరైన టైంకి కొంచెం అంటే షుగర్ ఉందని తెలిసినప్పుడు ఎంతో కొంత కొంచెం ఫుడ్ తీసుకుని ఉంటే బాగుండేదని అనుకోవడం తప్ప. ఇప్పుడు అదే జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా. ఇప్పుడు ఆయన పోయినా కూడా ఏం చెప్పినా శివరాత్రి అందరూ ఉపవాసం ఉన్నారు, వార్త తెలిసింది. నెక్స్ట్ డే మళ్ళీ ఆయనని వర్క్ తినరు కదా వెంటనే. అలా అంటే వీళ్ళకి ఏడవడానికి కూడా శక్తి లేని పరిస్థితి, అందరు ఉపవాసాలు ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఒక టైపు. అండ్ ఏ శివరాత్రి రోజైతే వాళ్ళు ఉపవాసం ఎందుకున్నారో తెలుసా, అందుకోసమే ఆయన బతకాలి త్వరగా రావాలనే ప్రతి ఒక్కరు అందరూ అదే కోరుకున్నారు, ఇంక అంతకుమించి ఇంకేం కోరుకోలే. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన లేరు, ఏడిచే శక్తి లేదు, జీర్ణించుకునే అంత ధైర్యం లేదు, ఓపిక లేదు, అలా జరిగిపోయింది. అండ్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే అంత గొప్పగా అన్ని సినిమాలు ఏమీ చేసేలేదు, మా అభిమాన హీరో మా అభిమాన నటుడు అని అందరు చూపించడానికి అంత లెవెల్లో సినిమాలు అయితే చేయలేదు. పోనీ ఒక రాజకీయవేత్తగా చేద్దామంటే ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు ఆయన రాజకీయాలలో. సో రాజకీయాల పరంగా కూడా ఈయన మా పెద్ద అభిమాన పొలిటీషియన్ అనుకోవడానికి కూడా లేదు. కానీ ఇన్ని వేల మంది మనం అది చూసాం, నారాయణ హృదయ హాస్పిటల్ దగ్గర కనడియన్స్ ఎంతమంది వచ్చేసారు, మా ఆయన అంటే మాకు అభిమానం అని. చాలా మందికి తెలుగు కూడా రాదు, ఆయన హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే శివరాజ్ కుమార్ గారు హాస్పిటల్కి వచ్చాడో ఆయన అభినయించి చాలా మంది ఉంటారు కదా, మన వాళ్ళు ఎవరో హాస్పిటల్ ఉన్నారంట అని చెప్పి కంటికి రెప్పలా కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంబులెన్స్ లో వెనక గేట్ నుంచి వచ్చినందుకు కోప్పడ్డారు, మేము హైదరాబాద్ వచ్చేస్తామన్నారు. అంటే సినిమాలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిత్వం, ఎగ్జాక్ట్లీ అదే క్యారెక్టర్. సో తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి పునీత్ రాజ్పూత్ గారి విషయంలో కూడా ఆయన చాలా మంది తెలియదు, కానీ ఆయన లేరు అన్న తర్వాత ఆయన కార్యక్రమాలు ఏం చేపట్టారో తెలిసాక ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. అసలు వ్యక్తి అంటే తెలియని వాళ్ళు కూడా ఏడ్చిన సందర్భం చూసాం. తారక రత్న గారికి కూడా ఇప్పుడు అదే జరిగింది. తెలియని వాళ్ళు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. శివరాత్రి శివుడి సినిమాలు కూడా ఎవరు చూడట్లేదు రాత్రి నుంచి, రైట్? లైక్ జాగరణ అంటే వీళ్ళ జాగరం అంతా ప్రతిసారి శివరాత్రికి ఏదో సినిమా చూస్తే అయ్యేది కదా, ఇది ఈయన వార్తలతో అయిపోయింది రాత్రి. అందులో ఆ ఏడవడంలోనే ఆ బాధలోనే అందరూ ఇదయ్యారు. ఏం చెప్పుకున్నా ఇంక మనం ఏం చేయలేము. బట్ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప. అంతే. థ్యాంక్ యూ సో మచ్.